ఇంతవరకు కాసి ఆదరించి నీ రేఖల కింద ఆశని స్తుతులు స్తోత్రాలు. చిన్న వాక్యంలో నాతో మాతో మీరుండి మాట్లాడి మహింపొందమని, వినగలిగిన చెవి గ్రహించగలిగే హృదయము మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు ప్రభు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చక్కని మాటలు మనకి కనపడుతూ ఉన్నాయి. ఏమిటి ఆ మాటలు అని అంటే, ఇక్కడ 22 అధ్యాయము 17వ వచనంలో చూస్తే చాలా ఇక్కడ 23వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తే యోనాతాను దావీదు యొక్క సందర్భం కనపడుతుంది. ఈ యోనాతాను దావీదు యొక్క సందర్భాల్లో చక్కని మాటలు మనం చదువుతున్నాం. ఎందుకనంటే సౌలు కుమారుడు యోనాతాను, దావీదేమో యెషయా కుమారుడు. ఒక పేదవారి కుమారుడు దావీదు, అలాగనే రాజు కుమారుడు యోనాతాను. అయితే రాజు కుమారుడు రాజు అవ్వాలి. ఏమవుతాడు? రాజు అవ్వాలి. అలాగనే డాక్టర్ గారు కుమారుడు డాక్టర్ గారు అవ్వాలి. పోలీసు వాళ్ళ కుమారుడు పోలీసు ఆయన అవ్వాలి. లేకపోతే కలెక్టర్ కొడుకు కలెక్టర్ అవ్వాలి. అది అసలు జరగాల్సింది. కానీ ఇక్కడ ఈయన అంటాడు, నీవు ఇశ్రాయేలీయులకు రాజు వగుదువు, నేను నీకు సహకారి నగుదును. ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతనిని వచ్చాను. వీరిద్దరూ దావీదు వనములో నిలిచెను అంటాడు. చాలు, దేవుని స్తోత్రం. ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో ఈ యొక్క సౌలు కుమారుడైనటువంటి యోనాతాను ఆయన ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడు. యోనాతాను అంటాడు దావీదుతో, సౌలు దావీదును తరుముతూ ఉన్నాడు. అలాగే దావీదు పారిపోతూ ఉన్నాడు. దినగండము 100 ఏళ్ల ఆయుష్ అన్నట్టుగా బ్రతుకుతున్నాడు దావీదు. అలాంటి పరిస్థితుల్లో ఒక సమయంలో నా తండ్రి నిన్ను సంపజూస్తున్నాడు, నువ్వు తప్పుకోమని చెప్తాడు. అలాగూ దావీదు ఎన్నోసార్లు తప్పుకున్నట్టుగా మనం బైబిల్లో కనపడుతున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఈయన అంటాడు, నీవు సుబుద్ధి కలిగిన వాడవు కనుక నీవు ఇశ్రాయేలీయులకి రాజు అవుతావు, కానీ నేనేమవుతాను? నీకు సహకారినవుతాను అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథమును మనం చూస్తే రాజు కొడుకు రాజు అవ్వాలని కోరుకోవాలి, కానీ వీళ్ళిద్దరికీ అర్థమైపోయింది. ఎవరికి? తండ్రికి కొడుకుకి కూడా అర్థమైపోయింది. ఈ యోనాతానికి అర్థమైంది, ఆ తండ్రి అయిన సౌలుకి అర్థమైపోయింది. ఏమర్థమైందంటే దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించుట చూసారా, వీళ్ళిద్దరు కూడా భయపడిపోతూ ఉండేవాళ్ళు అంట. బైబిల్ గ్రంథములో సుబుద్ధి అనేటువంటిది అభిగాయాలకి కలిగిందంట. చూసారా, భర్త చనిపోయే ప్రమాదం నుంచి తప్పించుకుంది. సుబుద్ధి కలిగిన స్త్రీ అంటారా అని. అలాగనే పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే బుద్ధి నిన్ను రక్షించును, వివేచన నీకు కావలి కాయును అంటాడు వాక్యం. బుద్ధి లేనివాడు వృద్ధిలోనికి రాడు అంటాడు. అందుకని ఈనాడు చాలామంది బుద్ధిహీనంగా జీవిస్తూ ఉంటారు, కానీ వాళ్ళు వృద్ధిలోకి ఎప్పటికీ రారు. వస్తారంటారా? బుద్ధి లేనివాడు వృద్ధిలోనికి రాడు. ఇవాళ ఆదివారం 6 దినాలు కష్టపడి 7వ దినము దేవుని సన్నిధికి రావాలి అని బైబిల్ చెప్పింది. మోషేతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీ కుటుంబం సముక్షేతంగా దేవుని సన్నిధిలో కనపడాలి అన్నాడు.
అలాగూ ఆరాధన చేసినప్పుడు నువ్వు వృద్ధిలోనికి రాగలుగుతావు. అది ఇదేదో రాజకీయంలాగా భర్త ఒక పక్కన భార్య ఒక పక్కన ఉంటారు చాలామంది. ప్రతి ఆదివారం వచ్చేవాళ్ళు కొంతమంది ఫస్ట్ తారీఖు వస్తే ఏరే చోటుకి వెళ్ళి రొట్టె ద్రాక్షారసం తీసుకుంటారు. అర్థమవుతుందా? అంటే నువ్వు రక్షించబడిన స్థలంలో నువ్వు తీసుకొని నీ భర్తను కూడా లాక్కొని పోతే అప్పుడు ఏమవుతుంది? నువ్వు వృద్ధిలోకి వస్తావా? ఎప్పటికీ రా. అర్థమవుతుందా? అసలు రక్షించబడటం అంటే ఏంటి? దాని అర్థం రక్షించబడటం అంటే ఏంటి? ఏదో ఆదివారం అట్ట వెళ్ళి రావటమేనా? అదే రక్షణ? నీళ్ళల్లో మునిగి తేలటమేనా? అదే రక్షణ? అది ఎప్పటికీ జరగదు. అర్థమైందా? రక్షించబడాలి అని అంటే ఒక జన్మను జన్మించుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలదు అంటాడు. ఒక్కరోజే కనేస్తుంది ఆ తల్లి. 9 నెలలు మొయ్యాలి ఆ బిడ్డని. అప్పుడు ఒక దినమున నువ్వు డెలివర్ అవుతావు. అలాగనే నిన్ను గర్భం ధరింపజేసిన వాడు కొన్ని సంవత్సరాలు నిన్ను ప్రార్థనలో నడిపించాలి. ఆ రోజున నువ్వు గర్భం ధరించినది మొదలుకు కొన్ని సంవత్సరాల పాటు నిన్ను ప్రార్థనలో నడిపించగలిగి నీ ప్రతి పాపానికి విమోచన క్షమాపణ కలిగించి నీకు చక్కగా అర్థమయ్యే భాషలో వాక్యం నేర్పి చేస్తే అప్పుడు నువ్వు వృద్ధిలోనికి వస్తావు. అలా కాకోకుండా నువ్వు ఏదో వచ్చాను నేనా అక్కడికి వెళ్ళాను ప్రార్థనకి, ఇక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళాను అని చెప్తే ఎక్కడా నీకు భక్తి అర్థం కానే కాదు. అర్థం అవుద్దా? అర్థం కాదు. అసలు మనం ఎందుకు చదువుకునే పిల్లల్ని 2-3 తరగతుల తర్వాత ఇంకో స్కూల్లో వేసామనుకో అసలు వాళ్ళకి అర్థం కానే కాదు. అర్థమైందా? స్కూల్ మారితే వాడికి అర్థం కాదు. ఆ మాస్టర్ ఎట్టుంటాడో, ఆ టీచర్ గారు ఎట్టుంటుందో, వీళ్ళు ఎట్టుంటారు వాళ్ళు ఎట్టుంటారు అని చదివేలేడు, అప్పచెప్పలేడు. అలా ఉంటుంది అన్నమాట దా పొజిషన్. కనుక బైబిల్ గ్రంథములో అంటాడు దావీదుని, యోనాతాను నీవు రాజు అవుతావు, నేను నీకు సహకారినగుదును అంటాడు. అలాగే దేవుని సేవకులకి అర్థమైందా? ఎప్పుడూ సహకారంగా ఉండాలి సంఘం. పెద్దోళ్ళు చేసే సహకారం పెద్దోళ్ళు చేయాలి, చిన్నోళ్ళు చేసేది చిన్నోళ్ళు చేయాలి, స్త్రీలు చేసేది స్త్రీలు చేయాలి, పురుషులు చేసేది పురుషులు చేయాలి, చిన్నపిల్లలు చేసేది చిన్నపిల్లలు చేయాలి, యవనస్తులు చేసేది యవనస్తులు చేయాలి. అర్థమైందా? అలా సహకారిగా ఉన్న వాళ్ళు గొప్ప గొప్ప భక్తులుగా మారిపోయారు. నా ఎక్స్పీరియన్స్లో మా తల్లిదండ్రులు 67లో రక్షించబడ్డారు, 66లో. అప్పటి నుంచి నేను చిన్నోడు, ఎప్పటి నుంచి నేను చూస్తూ వచ్చాను. ఏది మా ఊరు సంఘంలోనే. అర్థమైందా? మాది గుణదల పక్కన రామవారిపాడు పక్కన ఎనికేపాడు, ఏలూరు రోడ్లో నేషనల్ హైవే రోడ్లు. మా ఊరు మధ్యలో గుండా వెళ్ళద్దు రోడ్డు, 4-వే. ఇందిరాగాంధీ వచ్చినా అక్కడ ఆగేది మేము చిన్నపిల్లలప్పుడు. అలాగే రాజీవ్ గాంధీ వచ్చినా ఆగేవాడు. ఏ మినిస్టర్ ఏలూరు గ్రౌండ్లో గన్నవరంలో దిగితే విమానం ఆ ఊరు మధ్యలో గుండా విజయవాడ రావాలి ప్లేవ్యామ్ గ్రౌండ్లోకి. అది సంగతి. అట్లా చిన్నప్పటి నుంచి మినిస్టర్లు అందరిలో చూసాం మేము పుట్టి పెరిగిన కాడ నుంచి. ప్రతి ఓడు మా ఊరు దగ్గరికి వచ్చి ఆగేవాడు. ఎందుకంటే స్కూల్ పిల్లలందరం బయటకు తీసుకొచ్చి దండలు పోచుకొని ఫ్లెక్సీలు పెట్టి నిలబెట్టేవాళ్ళు టీచర్లు. ఏ మినిస్టర్ వచ్చినా అక్కడ ఆగిపోయి చక్కగా పిల్లలందరితో అభివాదం చేసి వెళ్ళేవాడు. అది అసలు సంగతి. మనకేం ప్రత్యేకంగా వస్తే తప్ప ఖమ్మానికి మరలి మారుమూల గనక ఎవరు రారు. అక్కడ అట్లా ఉండదు. ప్రతి వాళ్ళు ఎన్టీ రామారావు ఏంటి, లేకపోతే ఇంకొకటి ఏంటి ప్రతి వాళ్ళు అలాంటి పరిస్థితి అన్నమాట. అందుకనే అందరితో కూడా టచ్, అందరిని చూసి కళ్ళారా అందరితో మాట్లాడి ఉండేవాళ్ళు అనమాట అక్కడ చదువుకున్న పిల్లలు, పుట్టి పెరిగిన వాళ్ళు. అయితే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఈ యోనాతాను దావీదు యొక్క సంభాషణ ఎలా ఉందంటే, సౌలు రాజుగా ఉన్నాడు, దావీదును తరుముతూ ఉన్నాడు, ఆయన పారిపోతూ ఉన్నాడు. ఒక సమయం వచ్చే వారికి దావీదుతో ఆయన సంభాషిస్తూ అంటాడు, నీవు ఎప్పుడైనా ఇశ్రాయేలీలకి రాజు అవుతావు, నేను నీకు సహకారిగా ఉంటాను అంట. అలాగే మా ఊర్లో నేను చిన్నప్పటి నుంచి చూశాను. మాది ఫలానా ఊరు,
ఏది గుణదల పక్కన రామవరపాడు పక్కన ఎనికేపాడు ఏలూరు రోడ్లో. అది నేషనల్ హైవే రోడ్, కలకత్తా, విశాఖపట్నం, రాజమండ్రి అన్ని దాటుకుంటే వెళ్ళద్దా రోడ్, విజయవాడలో మొదలై. అలాంటి పరిస్థితుల్లో నేను చూశాను. ఎలాగంటే మా ఊరు సంఘంలో సహకారులుగా ఉన్న వాళ్ళందరూ గొప్ప భక్తులుగా మారిపోయారు. దేవుని స్తోత్రం. దైవ సేవకులకి సహకారిగా ఉన్న సంఘ బిడ్డలందరూ సుమారు ఒక 50 మంది సేవకులు ఆ ఊర్లో లేచారు. 50 మంది సేవకులు ఒక ఊర్లో లేగటం అంటే మాటల ఏమండి సామాన్యం కాదు. నాలాంటి వాళ్ళు, నేను కూడా అక్కడే ఆత్మ పొందుకున్నాం, అభిషేకించబడ్డాం, అక్కడే బాప్తీసం, అక్కడే మారు మనసు పొంది మరొక దేశానికి వెళ్ళాం, మరొక ప్రాంతానికి. అలాగున అందరూ అట్లా ఎందుకు లేచారు? ఇంకా కొందరు ఉన్నారు, వాళ్ళందరూ ఎందుకు అణిగిమణిగి అక్కడే ఉన్నారు అంటే దేవుని సేవకులకి సహకారులుగా ఉన్న బిడ్డలందరూ గొప్ప భక్తులుగా, ప్రవక్తలుగా మార్చబడ్డారు. దేవుని సేవకులకి సహకరించని వాళ్ళు అక్కడే ఉన్నారు. అర్థమైంది? ఎట్టి చాకిరి బానిసత్వంలోనే బ్రతుకుతున్నారు. అది ఎట్టి చాకిరి బానిసత్వం. ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఉంటాయి, అందుట్లో ఏదో మెకానిక్ ఉద్యోగం అదో ఇదో ఏదో ఒకటి చేసుకో. అందుకనే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే సహకారులుగా ఉన్న వాళ్ళందరూ గొప్ప గొప్ప భక్తులుగా మారిపోయారు. సంసోనయ్య గారు కూడా చిన్నపిల్లోడు, ఆయన కూడా సంచి పట్టుకుని అయ్యగారు అమ్మటే, ఏలి అయ్యగారు అమ్మటే ఏకాంతానికి వెళ్ళేవాడు. మా లింగాపాలెం అయ్య గారు కూడా సంచి పట్టుకుని ఆయన అమ్మటే వెళ్ళేవాడు. అలాగనే ఇప్పుడు ఉన్న భక్తులందరూ కూడా సేవకులు అయినా వాళ్ళు పెద్దవాళ్ళు, గతించిపోయిన యవనస్తులు ఉన్న వాళ్ళ సహకారులుగానే ఉన్నారు. అలా ఆయన సహకారులుగా, దేవుని సహకారులుగా సంఘంలో ఉన్నవాళ్ళు పరిచర్య చేస్తూ, అలాగే పాటలు పాడుతూ, వాయిద్యాలు వాయిస్తూ, అలాగనే వంటలు చేస్తూ, ఇంకా రకరకాలుగా పందిర్లు వేస్తూ, మీటింగులు వస్తే అన్ని పనులు చేస్తూ సహకారులుగా, నమ్మకస్తులుగా ఉన్న వాళ్ళందరూ గొప్ప భక్తులుగా మారిపోయారు. అలా కాకోకుండా కొందరు పైన ఉంటా ఉండే అభివృద్ధి కాల ఒక ఆయన ఉండేవాడు సంఘ పెద్దగా. ఆయన ఏం చేసేవాడంటే ఇంత బారు కర్ర, దానికి ఒక సంచి ఉండేది, సందాలు పట్టేటప్పుడు ఇట్లా పడుచుకుంటే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చి వేయమంటున్నాం కానీ సందాలు అటు దగ్గరికి వెళ్ళి వేయించుకొచ్చేవాడు. అర్థమైందా? ఒక కుర్రోడు వెళ్ళి సందా పట్టి వస్తే ఈయన ఇక్కడ ఉండేవాడు సంఘ పెద్ద, ఆయన ఆ సంచి పట్టుకుని ఇట్లా లేపు చూసేవాడు, బరువు ఎంత ఉంది, ఎన్ని డబ్బులు వచ్చినాయి అన్నట్టు. అర్థమైందా? అది ఇక్కడున్న అన్నీ తీసుకెళ్ళి అక్కడ ఇంకొక అయ్యగారికి, నొన్నలో ఉన్న అయ్యగారికి, ఈయన అసిస్టెంట్ అయ్యగారు సంసోన్ అయ్యగారు, ఆయనకి చెప్తూ ఉండేవాడు ఫిర్యాదులు చెబుతూ ఉండేవాడు. ఈయనకి సహకరించేవాడు కాదు. ఇక్కడ అభిషేకం చేసి ఇక్కడ సేవకు చేస్తాడు. ఆయనకి పెద్ద అయ్యగారికి ఇవి చెబుతూ ఉండేవాడు కొండారు. అట్లా చెప్పి 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 ఆఖరికి ఆయన మాత్రం ఏం వృద్ధిలోనికి రాలా. ఒకే ఒక కొడుకు, పిల్లలు లేరు, చాలా కాలం తర్వాత పుట్టాడు. ఒక కొడుకు ఏమో బకెట్లో పడి చచ్చిపోయాడు. బకెట్లో నీళ్లుంటే బొందుకుంటే ఇలా బకెట్ పట్టుకొని లేచి నిలబడి ఎట్ట కొట్టి ముందుకు పడి బకెట్లో కాళ్ళు పైకి తలకాయ కింద పెట్టి చచ్చిపోయాడు. అలాగున ఎంతోమంది అభివృద్ధి అయిన వాళ్ళు ఉన్నారు, సహకరించుకోకుండా పాడైపోయి అక్కడే ఉండేవాళ్ళు ఉన్నారు. కనకారావు అని ఒక ఉండేవాడు, ఆయన కూడా అట్లాగే సహకరించేవాడు కాదు. ఒకే రోజున 2 పిల్లలు చచ్చిపోయారు. ఆయన ఎవరన్నా చరిత్రలో విన్నారా మీరు ఈ మాట? ఒకసారి 2 పిల్లలు చచ్చిపోవటం విన్నారా? 2 కొడుకులు. అర్థమైందా? 2 కొడుకులు ఒకేసారి చచ్చిపోయారు. సామాన్యమా? బైబిల్లో ఉంది 7 కుమారులు యోబు గారికి ఒకసారి చచ్చిపోయినట్టు. అది దేవుడి యొక్క పరిశోధన. అలా కాకోకుండా ఒక పిల్లోడు చచ్చిపోయాడు. చచ్చిపోతే ఈరోజు చచ్చిపోయాడు, తీసుకెళ్ళి సమాధి చేసి వచ్చారు. ఇంకో పిల్లోడు చచ్చిపోయాడు.
అర్థమైందా? ఎంత ఘోరాతి ఘోరం అండి. కారణం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు దేవుని సేవకులకి సహకరించేవాళ్ళు కాదు, మూర్ఖులు అన్నమాట. అంత భయంకరమైన శాపం. అర్థమైందా? అలాంటిది సహకరించుకోకుండా ఉండవు వాళ్ళకి. అలా జరిగింది. ఒకరోజు 2 పిల్లలు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, జీవితాంతరం కొట్టుకున్న సేవ దొరకని వాళ్ళు ఉన్నారు, జీవితాంతరం చేసినా కానీ వాళ్ళకి సరైన పొజిషనే రాలేదు. వాళ్ళకి అంతటికి వాళ్ళ బలంతాన సేవకి వెళ్ళాడు ఒక ఆయన, దూరం అటు హనుమాన్ జంక్షన్ సైడ్ వెళ్ళాడు, కానీ అక్కడే ఉన్నాడు. ఏం ప్రయోజనం లేదు. అర్థమైందా? ప్రయోజనం లేదు ఇప్పుడు వరకు కూడా. ఆయన పెళ్ళి అప్పుడు మాకు ఒకే లేదు అసలు, మా చిన్న పిల్లలు. అలాంటిది ఇప్పుడు మా తోటి వాళ్ళ దగ్గరికి వచ్చి నేర్చుకోవటానికి ప్రయత్నం చేసినా కానీ ఆయనకు భక్తి దొరకల. అర్థమైందా? కారణం ఏంటంటే సహకారులుగా ఉన్న వాళ్ళకి దేవుని దీవెనలు మెండుగా దొరుకుతాయి. దేవుని స్తోత్రం. అలాగే సహకారులుగా లేకుండా అపకారులుగా ఉన్న వాళ్ళకి ఏమాత్రము దీవెన రాదు. ఎంత మొత్తుకోను, నీ సర్వీస్ హ్యాండ్ డౌన్ అయిపోయి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఈ సంఘంలో సీనియారిటీ పెరగటమే కానీ ఏం ఆశీర్వాదం రాదు. ఏంటంటే ఇక అంత మట్టికి ఆ ఒత్తికి ఆ నూనెకి సరిపోయినట్టుగా ఏదో ఆ తిండికి ఆ బట్టకి సరిపోతుందేమో కానీ ఇంకేం మిగలదు, వెనకమాలేం మిగలదు. అర్థమైందా? కారణం ఏంటంటే దేవుని సేవకులకి సహకరించాలి. ఆ సూత్రం యోనాతాను గ్రహించాడు. యోనాతాను గ్రహించి అంటాడు, వాళ్ళిద్దరు బావ బాంబర్దులు, వీళ్ళ చెల్లెల్ని ఆయన చేసుకున్నాడు. యోనాతాను చెల్లెల్ని దావీదు చేసుకున్నాడు. సౌలు కొడుకు యోనాతాను, మేకాలు సౌలు కుమార్తె, బావ బాంబర్దులే. ఆయన అంటాడు, నువ్వు రాజు అవుతావు దావీదు, నేను నీకు సహకారిగానే ఉంటా. నువ్వు రాజు అయినా కానీ నాకేం దేశం కక్షలో బాధలు లేవు, నేను నీకు సహకారిగానే ఉంటా. నువ్వు రాజుపోయి సింహాసనం మీద బంగారు కిరీటం పెట్టుకుని అలాగనే ఆ సన్నపునార వస్త్రాలు ధరించుకుని నువ్వు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నా, నేను నీకు సహకారిగానే ఉంటాను అంటాడు. ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకన్నాడు చెప్పండి? ఈయన ప్రవర్తన సరిగా లేకపోతే ఆ మాట అంటాడా? నీకు పిల్లనిటివే తప్పురా, దుర్మార్గుడా, దుష్టుడా అని తిట్టేవాడు. సౌలు తిట్టినట్టు. సౌలు ఎట తిట్టాడు దావీదుని? ఓరి అగడగొండి దాని కొడుకా అన్నాడు. ఆ మాట అర్థం ఏంటి? సౌలు దావీదుని ఎట్ట తిట్టాడు చూసారా? అగడగొంటి దాని కొడుకా అని అన్నాడు, అని తిట్టాడు. ఎన్నో రకాలుగా దూషించాడు. మరి ఆయనేమో దూషిస్తుంటే తండ్రి కొడుకు పొగుడుతున్నాడంటే ఏంటి దీని అర్థం? దీని అర్థం ఏంటంటే ఇక్కడే ఉంది బైబిల్లో చూడండి. సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం. మొదటి సమూయేలు 18వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతనిని ఎల్లనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తన ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదుకిచ్చెను. దావీదు సౌలు తనను పంపిన చోటుకి మళ్ళీ పై వచ్చిన చదువు. దావీదు సౌలు తనకు పంపిన చోట్లకు వెళ్ళకపోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చిన గనుక సౌలు చాలు యోధుల మీద అతను నియమించాను. దావీదంట సుబుద్ధి కలిగి నడుచుకుంటున్నాడంట. అర్థమైందా? ఎలా నడుచుకుంటున్నాడు? కుటుంబంలో, సౌలు యొక్క కుటుంబంలో అతను చంపడానికి ప్లాన్ చేస్తున్నా కానీ ఈయన తప్పించుకుంటా ఉన్నాడు. కానీ సుబుద్ధి కలిగి ప్రవర్తించుట చూసి భయపడిపోయాడంట సౌలు. ఒరే నేను అపకారం చేయాలని చూస్తుంటే ఈయన ఉపకారం చేసుకుంటూ వస్తున్నాడే నాకు అని
భయపడిపోయాడు, గజ వణికిపోయాడు. అందుకని ఆయనంట యోనాతాను తన కత్తిని, తన దుప్పటని, తన విల్లు బాణాన్ని దావీదుకి ఇచ్చేసాడంట. ఎందుకని? నువ్వు చాలా సుబుద్ధి కలిగిన వాడవి కనుక నా తండ్రి తర్వాత రాజు నువ్వే. ముందే చెప్పేశాడు పర్టిక్యులర్గా, నా తండ్రి తర్వాత రాజువే నీవే. నీ అంత సుబుద్ధి నాకు లేదు, నేను రాజ్యానికి వస్తానని నాకు లేదు, కానీ నా తండ్రి తర్వాత రాజ్యం పరిపాలన ఇశ్రాయేలీలకి నీవే. అందుకనే నేను ముందే సరెండర్ అయిపోతున్నా. నా యొక్క విల్లును, నా యొక్క దుప్పటిని, నా యొక్క కత్తిని నీకు ఇస్తున్నా అని చెప్పాను. ఈ సౌలు చెప్పిన పనల్లా కూడా దావీదు సుబుద్ధి కలిగి పూర్తి చేసుకుంటా వచ్చేవాడంట. ఆ పనులు పూర్తి చేస్తున్నందుకు గాను దావీదును చూసి సౌలు గజగజ వణికేవాడంట. ఒకరిని గర్దించి అలాగనే శిక్షించి లేకపోతే ఇంకొకటి కొట్టి లోపరుచుకోవటం కాదు. అర్థమైందా? ఏం కావాలంట? ప్రవర్తనలో మంచి ఉంటే గజగజ వణుకుతారంట. పిల్లోడు ప్రవర్తన మంచిగా ఉందనుకో తల్లిదండ్రులు కూడా వణికిపోతారు. పిల్లోడు ప్రవర్తన సరిగా లేదనుకో తల్లిదండ్రులు ఏమంటారు? ఈ నాకు పుట్టుకోకుండా బాగుండేది, పుట్టి నా పేరు జడగొడుతున్నాడు దుర్మార్గుడు అని అంటారు. ఆడపిల్ల అయినా సుబుద్ధి కలిగి ప్రవర్తించుకుంటూ చక్కగా గొప్పవాళ్ళు అయ్యారనుకో తల్లిదండ్రులు గజగజ వణికిపోతారు. ఎందుకనంటే ఆ పాపో ఆ బాబో మంచోడుగా లేడనుకో ప్రవర్తనలో, ఆ అమ్మాయినైనా అట్టగా అంటారు, చిచ్చిచ్చి ఏమన్నా పేరు జడగొట్టేసింది, అందుకని ఏమన్నా పుట్టకుండా బాగుండేది, నా కొడుకు అనిపించుకోవటానికి నువ్వు యోగ్యుడివి, నా కూతురు అనిపించుకోవడానికి యోగ్యుడివి కాదనేవాడు. సంసోనయ్య గారు అనేవాడు. చూసారా, ఒక ఆయన ఈడ అసలు నా శిష్యుడు అనిపించుకోవడానికే యోగ్యుడు కాదు కనుక నువ్వు ఎప్పుడు నా శిష్యుడు అని చెప్పొద్దు అనేవాడు. అలాగనే బైబిల్ గ్రంథంలో కూడా సుబుద్ధి కలిగి దావీదు ప్రవర్తించుట చూసి సౌలు యోనాతాను గజగజ వణికిపోయేవాడు. అందుకనే నువ్వు సుబుద్ధి కలిగి ప్రవర్తించితే నీ తల్లిదండ్రులు వణికిపోతారు, నీ మేనమామలు వణికిపోతారు, నీ బంధువులు, నీ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, పెద్దనాన్న, చిన్నాన్న, పెన్న తల్లి, పెద్ద తల్లి అందరూ గజగజలు ఆడిపోతారు. అంతే. అర్థమైందా? సుబుద్ధి కలిగి నడుచుకోవాలి, అది అసలు విషయం. అర్థమైందా? కారణం ఏంటంటే మాకు 10 మంది అన్నదమ్ములు, మా 11 మంది నాతో. అర్థమైందా? నేను అందరికంటే చిన్నవాడిని, అందరూ నాకంటే పెద్దవాడు. అయినా కూడా ఇప్పుడు కూడా గౌరవప్రదంగానే చూస్తారు. ఎందుకని ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు వచ్చినా కానీ ఇప్పుడు కూడా గౌరవంగా చూస్తారు. కారణం ఏంటంటే మాట కరెక్టు, తీరి యథార్థత అన్నీ మనోనే పెద్దోళ్ళు గమనిస్తూనే ఉంటారన్నమాట. అందుకని ఎప్పుడైతే మనం కరెక్ట్గా ఉంటామో వాళ్ళు ఎంత పెద్ద వయసు కలిగినా వాళ్ళు గడగడ వణుకుతారు. అది అందుకనే సంఘములో కూడా ఎవరైతే సహకారులుగా ఉంటారో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు నిండుగా. దేవుని స్తోత్రం. సంసోనయ్య గారు సహకారిగా ఉండేవాడు, దైవ సేవకులకి గొప్పవాడు అయ్యాడు. లింగాపాలమయ్య గారు సహకారిగానే ఉండేవాడు. అలాగనే నేను ఏంటి, పుట్టగుంటయ్య గారు ఏంటి, మేడూరయ్య గారు ఏంటి, అలాగనే దానిలయ్య గారు ఏంటి, అందరూ సహకారులుగానే ఉండేవాడు. ఆ సంఘములో సహకారులుగా ఉండబట్టి గొప్పగా ఆశీర్వదించబడ్డారు. సహకారిగా కాకోకుండా దొంగ మనసు పెట్టుకుని అర్థమైంది కపట మనసుతో బ్రతికిన వాళ్ళందరూ అణగారిపోయి అక్కడే ఉండారు. వాళ్ళ బ్రతుకులు అంతంత మాత్రం కాదు, భయంకరంగా తినటానికి లేక కట్టుకోవటానికి లేక క్షీణించిపోయారు. అర్థమైందా? భయంకరమైన జబ్బులు. కారణం ఏంటంటే సంఘములో ఎప్పుడు సేవకునికి సహకారుగా మనం నడవాలి, సంఘ డెవలప్మెంట్ కోసం చూడాలి. అర్థమైందా? ఒక చిన్న పాకేసారు మా చిన్నప్పుడు. ఆ ఇంటి ఆమెకి 2 కొడుకులు. అర్థమైందా? ఒక పెద్ద కొడుకు చేసుకున్న వాళ్ళు ఒక మోతుబారి రైతు కుమార్తెను చేసుకున్నారు. వాళ్ళు బాగా ఉన్నతమైన వాళ్ళు. వాళ్ళు వచ్చేసి ఈ వాటా మా
బావ పేరు మీద వస్తుంది, నువ్వు కరెక్ట్గా తీసేయండి చర్చి అని పీకిచ్చేశారు. పీకిచ్చేసినట్టు 24 గంటల్లోనే చచ్చిపోయాడు. అర్థమైందా? వాళ్ళ అక్క చచ్చిపోయింది, వాళ్ళ బావ చచ్చిపోయారు, అందరూ పోయారు. కారణం ఏంటంటే సహకరించలా. అయితే మా బాబాయి మా అమ్మగారు, మా నాన్న చనిపోయాడు అప్పటికి, మా బాబాయ్ మా అమ్మగారు వాళ్ళు ఆడ బీకెత్తేసాడులే, మన తొందర స్థలం మన తలంలో వేసుకుందాం అని చెప్పి మా నాన్న ఒక 3 సెట్లు 150 గజాలు, మా బాబాయ్ ఒక 150 గజాలు, 300 గజాలు ఒక చోట ఉంటే తీసుకెళ్ళి ఆడ చర్చి స్థాపించేశారు. అక్కడే ఇప్పుడు పెద్ద చర్చి అక్కడే, ఇప్పుడు అది 2 స్టేర్లు అనుకుంటాం, అక్కడే నడుస్తుంది ఇప్పుడు చర్చ్, ఇప్పుడు కూడా అక్కడే నడుస్తుంది. అర్థమైందా? కనుక సహకరించిన వాళ్ళ కుటుంబాలు సేవ డెవలప్మెంట్కి, సంఘం డెవలప్మెంట్కి, ఆ దైవజనులకి సహకరించిన వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్ల తరాలు దీవించబడ్డారు, గొప్పవాళ్ళు అయ్యారు, ఆశీర్వదించబడ్డారు. పీకేసిన వాళ్ళ కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోయింది, ఏం లేదు. ఆ ఊర్లో ఆళ్లే ధనవంతులు, ఇప్పుడు ఆ ఊర్లో ఆళ్లే లేకుండా పోయారు. కారణం ఏంటంటే ఎప్పుడైతే నువ్వు రాజు అవుతావు, నేను సహకారిని అవుతానని ఎప్పుడైతే ఈయన చక్కగా విన్నవించుకున్నాడు, అలాగనే దేవుని కృపను బట్టి ఆయన కుటుంబము, దావీదు యొక్క కుటుంబం రాజరికంలోకి వచ్చింది. రాజరికంలోకి వచ్చిన తర్వాత దావీదు ముందుగా ఆలోచన చేసింది ఏంటో తెలుసా? నాకు ఎవరెవరైతే సహకరించారో వాళ్ళ కుటుంబాన్ని పైకి తీయాలని నిర్ణయం చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. చూసారా? అలాగనే వాళ్ళ కుటుంబాన్ని పైకి తీయాలని చెప్పి దావీదు బావమరిది యోనాతాను, సౌలు ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళి గిబ్బోవ పర్వతం మీద అంబులు వేయవానికి కంటబడి గాయాలయ్యి తన రథాన్ని వెనక తిప్పుకొని వస్తూ, నాకు గాయమైంది, చచ్చిపోతాను, కానీ నీ కత్తి తీసి నన్ను చంప అంటాడు సౌలు పనివాడిని, రథసారథ. అయ్యాయా నీ ఉప్పు పులుసు తిన్నావాడిని నేను చంపను అంటాడు. సరే నువ్వు చంపపోయినా కానీ నా తల తిప్పేస్తుంది, నా కత్తి మీద నేనే పడి చస్తానని ఆయన కత్తి పిడి నేలకు నాటి దాని మీద పడి చచ్చిపోతాడు బలంతో. ఆ తర్వాత అతను కూడా, రథసారథి కూడా చనిపోతాడు. అలాగూ కుమారుడు చనిపోతాడు, అందరూ చనిపోతారు. చనిపోయిన తర్వాత దావీదు రాజ్య పరిపాలనకు వచ్చి ముందుగా ఆయన యోచన చేసింది ఏంటంటే, యోనాతాను కుటుంబంలో, సౌలు కుటుంబీకుడైన యోనాతాను కుటుంబంలో ఎవరైనా ఉన్నారా బ్రతికి అని అడిగాడు. యోనాతాను కుటుంబంలో ఎవరైనా ఉన్నారా, సౌలు కుటుంబీకులు ఇంకెవరైనా మిగిలి ఉండారా అని అడిగాడు. అడిగితే చంపడానికి కాదు, ఉపకారం చేయటానికి. అప్పుడు ఈయన యోనాతాను యొక్క కుటుంబంలో ఒక్క అతను ఉన్నాడు, మెషోబోషెత్ అనేటువంటి అతను, కుంటోడు. ఆ కుంటివాడు అక్కడ మిగిలాడయ్యా అని చెప్పారు. అయితే అతను తీసుకుని రండి నా దగ్గరికి అన్నాడు. అప్పుడు వెళ్ళిపోయి దావీదు మనుషులు వెళ్ళి సౌలు యొక్క మనమడు యోనాతాను కుమారుణ్ణి, అయ్యా నిన్ను రాజుగారు తీసుకుని రమ్మన్నాడు అని కుంటోండి అంటే, ఆ మెషోబోషెత్ అంటాడు, అమ్మో నాకు కూడా మూడినట్టే ఉంది. ఒకప్పుడు మా తాతలు హింసించారు వాళ్ళని, నన్ను చంపుతాడేమో అని గడగడ వణుక్కుంటూ వచ్చాడు. వణుక్కుంటూ వస్తే అప్పుడు దావీదు ఏమంటాడు చూసారా? యోనాతాను కుమారుడైన మెషీబోషెతు అని అంటాడు. నీవే కదా అంటాడు. అవును నాయన నేనే అంటాడు. దండం పెడతాడు. నువ్వేం భయపడొద్దు, నేను నిన్నేం చేయను అని చెప్పి ఆ మెషీబోషెతుని అంటాడు, నీ తాత కాలములో పోగొట్టుకున్న ఆస్తులన్నీ తిరిగి నీకు ఇప్పిస్తా. దేవుని స్తోత్రం. పొలాలు, ఆస్తులన్నీ తిరిగి నీకు ఇప్పిస్తా. ఒకటి. రెండోది ఏంటంటే, నువ్వు కుంటివాడు కదా, నువ్వు ఎల్లప్పుడూ నా దగ్గరే ఉండు అంటాడు. ఎల్లప్పుడూ నా దగ్గరే ఉండు, నా బల్ల యొద్దే భోజనం చేయి అంటాడు. అసలు ఎంత మాట అది! ఈయనేమో చంపుతాడేమో అని చెప్పి భయపడుతూ వచ్చాడు. ఆయనేమో ఉపకారమునకు ప్రతి ఉపకారము చూపించాడు. కారణం ఏంటంటే ముందే చెప్పాడు ఆయన. ఎవడాయన చెప్పింది? యోనాతాను, నువ్వు రాజు అవుతావు,
నేను నీకు సహకారిగా ఉంటానన్నాడు. కానీ లేడు పాపం. ఆయన కూడా తండ్రితో పాటు యుద్ధానికి వెళ్ళి అక్కడే చనిపోయాడు గిబ్బవ పర్వతం మీద. ఫిలిస్తీన్లు అంబులు వేయవాని కంటబడి గాయాలై. కానీ బైబిల్ గ్రంథంలో మనం చూసారా, ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఉపకారం చేశాడు. చూసారా, అందుకనే బైబిల్ గ్రంథంలో ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. చూసారా, ఆయన పేరు బర్జిల్లాయి అనేటువంటి వాడు దావీదు కుటుంబం ఆగమైపోయినప్పుడు ఆయన పారిపోయి సౌలుకు భయపడి పారిపోయి అరణ్యవాసిగా ఉన్నప్పుడు, అలాగే ఈయన ఈ దావీదుతో పాటు కూడా 600 మంది ఉన్నారంట. వాళ్ళందరికి కూడా ఈ బర్జిల్లాయి అనేటువంటి ఆయన గొప్ప భాగ్యవంతుడు, డబ్బు గల్లవాడు. ఆ దావీదుకి ఆహారం పంపిస్తూ ఉండేవాడంట. అంజూర పడలు, అలాగే కొంత పశువులు, జున్ను గెడ్డలు, అలాగే అంజూర పడలు, ద్రాక్ష గెలలు, అలాగనే దానిమ్మ పళ్ళు, ఇవన్నీ కూడా భోజనం మంచిగా వండి అక్కడ పంపుతూ ఉండేవాడు అంట. అంతమంది దావీదుకి అరణ్యవాసిగా ఉంటే సౌలుకు దడిసి. అలాంటి పరిస్థితుల్లో దావీదు నిజంగానే ఒక సమయం వచ్చింది, రాజు అయ్యాడు. రాజు అయినప్పుడు ఆయన రాజ్యానికి రావటంతో బర్జిల్లాయికి కబురు చేశాడు. ఈయన అనుచరులను పంపించి ఆయన తీసుకొని రండి అని. తీరా దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు అంటాడు బర్జిల్లాయి, నీవు నాతో కూడా యెరూషలేముకు రా. నీవు ఎప్పుడు రేయింబగలు నా బల యొద్దే భోజనం చేసి నీవు నాతో కూడా ఉంది కానీ అని చెప్తాడు. అప్పుడు ఆయన అంటాడు, అయ్యా నేటికి 85 సంవత్సరాలు నాకు వయసు, ఇంకా రాజు యొక్క ఆస్థానంలోకి వచ్చి రాజు పెట్టుకుంటున్నటువంటి చక్కని సంగీతాలు, నాట్యాలు చూడటానికి నా చెవులేమని వినపడతాయా? లేదు, రాజు పెడుతున్నటువంటి భోజన పానాలు, పంచభక్ష పరవాణాలు తిని నేను అరించుకోవడానికి నా స్టమక్ ఏమైనా పనిచేస్తుందా? లేదు, తినలేను, తింటే అరగదు. అలాంటి పరిస్థితుల్లో నేను ఎందుకు నీ దగ్గరికి రావాలి? అందుకనే నేను నా పితరులతో కూడా మా ఊర్లోనే చనిపోయి అక్కడే సమాధి చేయబడతాను, అంతేగాని యోర్దాను దాటి యెరూషలేముకు రాలేను అంటాడు. యెరూషలేములో పరిపాలన చేస్తూ ఉంటే అప్పుడు ఆయన అంటాడు, నువ్వు నాకు ఇంత ఉపకారం చేయనేలా అని చెప్పి అంటే ఈయన అంటాడు, చూసారా, ఇది ఉపకారం కాదు, నీవు నాకు చేసిన ఉపకారములు ఇది కొంచెమే, కనుక నీవు నాతో కూడా రా. నేను రాజునయ్యాను, ఇప్పుడు రాజసింహాసనం మీద ఉన్నాను. నువ్వు నాకు ఒకప్పుడు అరణ్యవాసిగా ఉండే ఆహారం దొరకని స్థితిలో నాకు ఆహారం పెట్టావు, కనుక నేను నీకు కూడా ఉపకారం చేయాలి అంటాడు. నీవు నాకు అంత ఉపకారం చేయనేలా దావీదు మహారాజా, నేను నేటికి 85 సంవత్సరాలు కలిగిన వాడను, కనుక ఇంకా నేను వినగలుగుతానా? నేను నా స్వదేశంలోనే ఉండి నేను సమాధి చేయబడతాను అంటాడు. అని నది దాటల, ఆయన నది దాటితే యెరూషలేమేనమాట, యోర్దాను దాటల. కనుక బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దావీదు ఎప్పుడెప్పుడు ఎవరెవరైతే ఆయనకు ఉపకారం చేశారో వాళ్ళందరికీ మేలు చేసుకుంటూ వచ్చాడు. దావీదు అంటే యేసు ప్రభు వారికి ముంగుర్తిగా ఉంటాడు. అలాగనే సేవకులు అంటే సంఘానికి ముంగుర్తిగా ఉంటారు. అలాగనే బైబిల్ గ్రంథములో సంఘక్షేమం కోసము, సహవాస క్షేమం కోసము, అలాగనే దైవ సేవకులు క్షేమం కోసము ఎవరైతే పాటుపడతారో వాళ్ళ కుటుంబాలు తరతరాలు దీవించబడతాయి. ఒక్క తరములో నన్ను సేవించి నా ఆజ్ఞలు గైకొంటే 1000 తరాలు కరుణించువాడునై ఉంటాను అంటాడు. కనుక యోనాతాను సుబుద్ధి కలిగి ప్రవర్తించుట దావీదును చూసి భయపడిపోయి అంటాడు అనమాట. చూసారా, అలాగే ఈనాడు నీవు నేను అందరం కూడా మనందరం సేవకులకి సహకారులుగా ఉండాలి.
సంఘ బిడ్డలకు సహకారులుగా ఉండాలి. అలా సహకారులుగా లేకపోతే ఏ ఒక్కరిని మనము రక్షించలేం. అర్థమైందా? కొంతమందిని రక్షించాలి అని అంటే సేవకులకి ఎంతోమంది సహకారులు అయి ఉండాలి. ఒక మీటింగ్ పెట్టామనుకో, మనం ఆ మీటింగులో పాడేవాళ్ళు ఉండాలి, ఆరాధన చేపించేవాళ్ళు ఉండాలి, పరిచర్య చేసి వంటలు చేసేవాళ్ళు ఉండాలి, ధారాళంగా కానుకలు ఇచ్చేవాళ్ళు ఉండాలి, అలాగే ధారాళంగా మంచినీళ్ళు పోసేవాళ్ళు ఉండాలి, ధారాళంగా అన్నాలు వడ్డించేవాళ్ళు ఉండాలి, ఇస్త్రాకులు ఎత్తేసేవాళ్ళు ఉండాలి, అలాగనే బోధించేవాళ్ళు ఉండాలి. దేనికి దానికే. చూసారా, పెద్దోళ్ళకి పని ఉంటుంది, చిన్నోళ్ళకి పని ఉంటుంది, ధనవంతులకి పని ఉంటుంది ఇచ్చే పని, దరిద్రులకి తినే పని ఉంటుంది. అందుకనే మనం అన్ని రంగాల్లో ఉంటేనే సంఘ అభివృద్ధి. దానికి మనం తోడ్పడాలి. అర్థమవుతుందా? అలా తోడ్పడకపోతే మన సంఘం అభివృద్ధి అవుతుందా? అవ్వదు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఏలియా ఉన్నాడు. ఏలియా చేతుల మీద అంట ఎలీషా నీళ్లు పోసాడంట. ఏం చేశాడు చెప్పండి? ఏలియా చేతుల మీద ఎలీషా ఏం చేశాడు? నీళ్లు పోసేవాడంట. పరిచర్య. అర్థమవుతుందా? ఏలియాకి పరిచర్య చేసేవాడంట ఎలీషా. ఏలియా చేతుల మీద ఎలీషా నీళ్లు పోతే ఎలీషాకి ఏం వచ్చింది చెప్పాలి? ఏం వచ్చింది? రెండంతల ఆశీర్వాదం వచ్చింది. ఏలియా యోర్దాను నదిలోకి వెళ్ళి దుప్పటి తీసుకుని యోర్దాను నదిలో కొడితే యోర్దాను 2 పాయలు అయిపోయింది. అలాగనే ఏలియాయే ఆకాశం నుండి అగ్ని దింపాడు. ఏలియాయే మరి గొప్ప ప్రవక్త, యెజబేలు ప్రవక్త 850 మందిని చంపేశాడు. చూసారా? అలాగూ ఏలియా పొందిన ఆత్మ కంటే ఎలీషా 2 అంతల ఆత్మ పొందాడంట. దేవుని స్తోత్రం. కారణం ఏంటంటే ఏలియాని అంబడించాడు ఎలీషా ఆఖరి వరకు. ఈయన 12 అరకల మధ్యన 12 అరక తోలుతున్నాడు అంటే వ్యవసాయం చేసే రైతు. చాలా భూమి కలిగినటువంటి వాడు ఎలీషా. కానీ ఏలియా మాట చొప్పున ఎలీషా ఏలియాని అంబడించాడు. అంబడించి చేతులు కడిగేవాడు అంట, ఆయన చేతులు. అలాగూ పరిచర్య చేసినందుకు గాను ఏలియా ఆరోహణ వెళ్ళిపోతుంటే యోర్దానికి వెళ్తే యోర్దాన్ దగ్గరికి వెళ్ళాడు, ఎరుకోకి వెళ్తే ఎరుకోకి వెళ్ళాడు. ఆయన ఎక్కడికి వెళ్తే ఈయన అక్కడికి వెళ్తుంటే నన్ను దేవుడు పిలుస్తున్నాడు, నువ్వు ఆగు అంటాడు. లేదు నాయన, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవను అంటాడు. మరి ఏం కావాలో కోరుకో, నీకేం కావాలంటే నీవే ఆత్మపూర్ణుడు అయి ఉన్నావు, నీకు కలిగిన ఆత్మలో 2 అంతల ఆత్మ నాకు దయచేయమంటాడు. చూసారా? అసలు తనకలేని దాన ధర్మం ఎవడు చేస్తాడండి? చేస్తారు వీళ్ళన్నా? అరే నాకున్నదే నీకు ఇవ్వమంటే ఇస్తా, కానీ నాకంటే 2 అంతల ఆత్మ కావాలంటే అది దేవుడి వలన అవుతుంది. కనుక నేను ఆరోహణుడై వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నా దుప్పటి కింద వేస్తాను, అది నీకు దొరికితే అది దొరుకుద్ది అంటాడు. దేవుని స్తోత్రం. అలాగే అగ్ని రథములు అగ్ని గుర్రములతో ఆయన పైకి వెళ్ళిపోతూ ఉంటే ఆ దుప్పటి కింద వేస్తాడు. కింద వేసినప్పుడు ఖచ్చితంగా ఆ దుప్పటి దొరుకుద్ది అన్నమాట. దేవుని స్తోత్రం. ఈయన కిందుండి పరిగెత్తుతూ అంటాడు ఆ దుప్పటి కోసం, ఇశ్రాయేలీలకి రథములు రౌతులు నీవే అంటాడు. అలాగున 2 అంతల ఆత్మ దొరికింది ఆయనకి. ఎవరికి దొరికింది? ఎలీషాకి. ఎవరిని వెంబడించినందుకు? ఏలియాని వెంబడించినందుకు ఎలీషాకి 2 అంతల ఆత్మ దొరికినట్టుగా మనం చూస్తాం బైబిల్లో. మరి ఈనాటి కాలంలో మరి అలాగనే నీవు రాజు అవుతావు, నేను నీకు సహకారిని అవుతానన్న ఆయన చనిపోయాడు. కానీ యోనాతాను ఆయన కుటుంబానికి రాజు దగ్గర ఆస్థానం దొరికింది. రాజు యొక్క బల్ల యొద్ద కూర్చుని భోజనం చేసే స్థితిని ఆయనకు దొరికింది. అలాగే ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే సౌలుకి తిమోతి, తీతు ఇలాంటి వాళ్ళు ఎలా ఉన్నారంటే ఆయనకు సహకారులుగా ఉన్నారు. దేవుని స్తోత్రం. పౌలుకి ఎవరున్నారు? సౌలుగా ఉన్నప్పుడు అలాగనే మరి మూర్ఖుడుగాను ఉన్నాడు. కానీ పౌలుగా మారిన తర్వాత ఆయన సేవా పరిచర్యలో బర్నబా సంఘమే ఆయన అభిషేకం చేశారు. దేవుడు అభిషేకించి మాట్లాడాడు దమస్కో మార్గంలో. తర్వాత సంఘము బర్నబా వీళ్ళే ఆయన సేవకు పంపించారు. పంపిస్తే జరిగిన విషయం ఏంటయా అంటే తిమోతి ఒక యూదురాలు కుమారుడు. ఆయన యొక్క తల్లి అమ్మమ్మ కూడా యూదురాలే. వాళ్ళు
ఈయనకి సహకరించారంట. తీతు తిమోతి వీళ్ళు సహకరించారంట. సహకరిస్తే చూసారా, తిమోతి మంచి భక్తిపరుడయ్యాడు. దేవునికి స్తోత్రం. అందుకనే తిమోతి నా కుమారుడా అంటాడు పౌలు. ఆయన సొంత కుమారుడు కాదు తిమోతి, పౌలుకి ఆయన ఆత్మీయ కుమారుడు. నా నిజ కుమారుడైన తిమోతి అంటాడు. అంటే ఎంత పర్ఫెక్ట్గా ఉంటే ఆయన ఆ మాట చెప్పాడు. అందుకనే బైబిల్ గ్రంథములో చక్కని మాటలు అన్నమాట. చూసారా, పౌలుకి తిమోతి తీతు వాళ్ళు సహకారులుగా మిగిలారు. అందుకని వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. పేతురు గ్రంథంలో ఒక మాట అంటే 4వ అధ్యాయం 9, 10, 11 వచనాలు చూడండి. పేతురు గ్రంథం 1 పేతురు 4వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం చదువుకుందాం. చూడాలి, త్వరగా చూడాలి, టైం అయిపోయింది. దేవుని నానా విధములైన కృపా విషయంలో మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరినొకడు ఉపచారము చేయుచు ఒకడు బోధించిన ఎడల దైవోక్తులు బోధించినట్లు బోధించవలను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించిన సామర్థ్యము కొలది చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండునుగాక. ఆమేన్. చూసారు, ఒక్కొక్కడు తమకు ఆతిథ్యం ఇచ్చిన కొలది పరిచర్య చెయ్యాలి అంటాడు. ఈయన పేతురు రాసిన మొదటి పత్రికలో, కొలసీ పత్రిక 3:17 చూడండి. మీరేమి చేసినను సమాధానకర్త అయినటువంటి దేవుని యొక్క మాట ప్రకారం చేయండి అంటాడు. చూడండి, కొలసీలు రాసిన 3వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మీరు ఏది చేసినా మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినాను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయండి అంటాడు. చాలు. చూసారా, మీరు ఏది చేసినా ఆ తండ్రి అయిన దేవుని పేరట చేయండి అంటాడు. అలాగనే మనం పరిచర్య చేసినా, కానుకిచ్చినా, సమర్పణ చేసినా, ఇంక ఏది చేసినా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరటే చేయాలి అంటాడు. ఇవాళ చాలామంది చేస్తారు, కానీ అది సణుక్కుంటూ గొనుక్కుంటూ చేస్తూ ఉంటారు. అట్లా చేయకూడదు. అదే కొలసీ 3వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఎరుగుదురు గనుక మీరు ఏమి చేసినను మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి అంటాడు. చాలు. చూసారా, మీరు ఏది చేసినా సమాధానకర్త ఆయన దేవుని పేరట చేయండి అంటాడు పైన. ఇక్కడేమంటాడు, మీరు ఏది చేసినాను మనస్ఫూర్తిగా చేయండి, మనుషులకు చేసినట్టు కాదు ప్రభువుకు చేసినట్టు అంటాడు. చూసారా, అది ఇంకొక చోట ఫిలిప్పీ పత్రికలు అంటాడు 4వ అధ్యాయము చూడండి 23వ వచనం. 4:23 వచనమా? ఫిలిప్పీ పత్రిక 4:23 ఉందా? ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి అంటాడు. ఫిలిప్పీ 4వ అధ్యాయము ఎన్నో వచనం చూడండి, 2వ వచనమా? చూడాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము ఆ సహకారుల పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నవి అంటాడు. పట్టుకోండి ఆ మాట. 3వ వచనం అని కూడా చూడండి. నిజమైన సహకారి ఆ స్త్రీలు ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి అంటాడు. చాలు. 2వ వచనం కాడ చూడండి. ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడని లవోదియను సుంటికేను బ్రతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు లేవేతుతోనూ
ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక సహాయము చేయమని వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. దేవుని స్తోత్రం. దేవుని సంఘములో సహకారులుగా ఉన్న